సత్యం కుంభకోణంలో 822 కోట్ల రూపాయల నగదు నిల్వలను ఈడీ జప్తు చేసింది. ఈడీ చరిత్రలోనే ఇది అతిపెద్ద అటాచ్మెంట్. జప్తు చేసిన నగదు నిల్వలన్నీ మహీంద్ర సత్యం ఖాతాల్లో ఉన్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, సత్యం కుంభకోణంలో ఈడీ జప్తు గురించి మరిన్ని వివరాలు ఏంటి? జిల్లాని సత్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో అటాచ్మెంట్ పిటిషన్ దాఖలు చేసింది. అంటే గతంలో చాలా కాలంగా ఈ సత్యం కుంభకోణం సంబంధించిన కేసును ఒకవైపు సిబిఐ మరోవైపు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. అయితే ఈడీ విచారణలో అనేక ఉల్లంఘనలు జరిగినట్టుగా ఇప్పటికే చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. దాని ప్రకారం గతంలో 326 ఆస్తులు అంటే వివిధ ప్రాంతాల్లో రామలింగరాజుకున్న భూములన్నిటిని కూడా అటాచ్మెంట్ చేసింది. అయితే దీని తర్వాత మరింత విచారణలో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. 822 కోట్లు ప్రస్తుతం అవన్నీ కూడా మహీంద్ర సత్యం ఖాతాలో ఉన్నట్టుగా ఈడీ గుర్తించింది. అయితే ప్రస్తుతం అవన్నీ కూడా మహీంద్ర సత్యంలో ఉన్నప్పటికీ అవన్నీ కూడా రామలింగరాజు అక్రమంగా సంపాదించే డబ్బుగా ఈడీ గుర్తించింది. కాబట్టి ఆ 822 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా జప్తు చేస్తూ కోర్టుకు విషయాన్ని తెలిపింది. ఇదంతా కూడా అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇంత భారీ స్థాయిలో అటాచ్మెంట్ చేయడం చరిత్రలోనే మొదటిసారని ఈడీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం ప్రస్తుతం ఇప్పుడు మహీంద్ర సత్యంతో కూడా ఒక వివాదం మొదలైంది. ప్రస్తుతం అవన్నీ కూడా మహీంద్ర సత్యం తన బ్యాలెన్స్ షీట్ లో కూడా తమ ఆస్తులుగా చెప్తుంది. కానీ ఇప్పుడు ఈడీ మాత్రం అవన్నీ రామలింగరాజు అక్రమంగా సంపాదించారు, తన ఆస్తుల విలువను అతిగా చూపించి బ్యాంకుల నుంచి సుమారు 2000 కోట్లు రుణంగా తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన వాటిని కొంత ఇతర ప్రాంతాలకు తరలించినప్పటికీ మరికొంత మాత్రం అప్పటికి సత్యం కంపెనీలోనే ఎఫ్డీగా పెట్టారు. కాబట్టి ప్రస్తుతం అవన్నీ కూడా మహీంద్ర సత్యంలో ఉన్నాయి. కాబట్టి తాము ఇవన్నీ కూడా రామలింగరాజు అక్రమ సంపాదన గుర్తించి తాము వీటన్నిటిని కూడా జప్తు చేస్తున్నట్టుగా ఈడీ చెబుతోంది. జిల్లాని ధన్యవాదాలు నగేష్.